విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉరుకుటి రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీవీఎంసీ కోట్లాది రూపాయలు బకాయి పడిందని, దీనిపై ఎన్నిసార్లు చర్చలు జరుపుతున్నా ఫలితం ఉండటం లేదని వాపోయారు. జిల్లా కలెక్టర్ను కలిసి కార్మిక సమస్యలను వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చినట్లు కార్మిక సంఘం నాయకులు తెలియజేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల తాలూకు పెండింగ్ ఇష్యూస్ చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద 19వ తారీఖున కమిషనర్ గారితో అన్ని విభాగాల అధికారులతోటి చర్చలు జరిగినాయి. ఆ చర్చల సందర్భంగా ప్రతి అంశానికి సంబంధించి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అని ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక కమిటీ వేశారు 5 వాళ్ళు చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి కలెక్టర్ గారిని కలవడం అన్నది జరిగింది. విషయాలన్నీ కూడా చెప్పాము. మినిట్స్ని ఇంప్లిమెంట్ అది చేయాలని అన్నాము. కార్మికుల తాలూకు డబ్బు కోట్లాది రూపాయలు జీబీఎంసీ దగ్గర ఉన్నాయి. అది ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, 333 జీవో ఏరియాస్ అవ్వచ్చు, అట్లాగే హెల్త్ అలవెన్స్ బకాయిలు అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా కోట్లాది రూపాయలు బకాయిలు అన్నవి ఉన్నాయి. వాటన్నీ కూడా వెంటనే అప్రూవల్ తీసుకోవాలని, వెంటనే కార్మికుల అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అట్లాగే డెత్ పోస్టు, రిటైర్మెంటు అయినటువంటి వాళ్ళు బిడ్డల్ని ముందుగా ప్రాధాన్యత ఇచ్చి తీసుకోవాలని చెప్పేసి అందులో మినిట్స్లో అంగీకరించడం జరిగింది. దానికి ఆ విషయాన్ని కూడా చెప్పాం. కలెక్టర్ గారు చెప్పింది ఏమిటంటే, ప్రతి శుక్రవారం జీబీఎంసీకి వస్తాను, అక్కడ వచ్చే శుక్రవారం మీరు రండి, వీటి మీద డిస్కస్ చేద్దామని చెప్పారు. అది ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంటనే ఈ సమ్మె డిమాండ్స్ మీద, అంగీకరించిన మినిట్స్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు కమిషనర్ గారిని, ఇటు కలెక్టర్ గారిని కోరుతున్నాం.